చంద్రబాబు లీగల్ టీమ్ 17A సెక్షన్ మీద ఎందుకు అంతగా దృష్టి పెట్టింది? స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నా కాదని ఆ సెక్షన్ పరంగా వచ్చే తీర్పు కోసమే ఎందుకు ఎదురు చూస్తోంది? బెయిల్ మీద బాబుని ఈ పాటికే బయటకు తీసుకొచ్చే ఛాన్స్ వదిలేసి 17A కోసమే ఎందుకు చూస్తోంది? అసలేంటా తారక మంత్రం? దానివల్ల వచ్చే అదనపు ఊరటేంటి? చంద్రబాబు మీద ఏపీసీఐడి వరుస కేసులు పెట్టాక వివిధ సెక్షన్ల పూర్వాపరాలపై కీలక చర్చ జరుగుతోంది. అన్నింటికి మించి ఇప్పటి వరకు అంతగా తెలియని, చాలా మందికి అవగాహన లేని 17A మీదికి అందరి దృష్టి మళ్లింది. అసలు ఆ సెక్షన్పై టీడీపీ ఎందుకంత పట్టుదలగా ఉందని కూడా ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. బెయిల్ పిటిషన్ మీద పెద్దగా దృష్టి పెట్టకుండా అదేదో సర్వరోగ నివారణి జిందా తిలిస్మత్ అన్నట్టు బాబు లీగల్ టీం ఫోకస్ మొత్తం 17A మీదే ఎందుకన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్. ఇదే మాట టీడీపీ నాయకుల్ని అడిగితే, అవును, మా నాయకుడి మీద పెట్టిన ఆర్థిక అవకతవకల కేసులకు నిజంగానే 17A జిందా తిలిస్మత్ లాంటిదని, అందుకే ఫోకస్ అంతా దాని మీదే ఉందని అంటున్నారు. 17A సెక్షన్ రూల్స్ ప్రకారం చంద్రబాబు లాంటి ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలంటే ముందుగా గవర్నర్ అనుమతి తప్పనిసరి అనేది ఆయన లాయర్స్ వాదన. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న బాబు అరెస్టు విషయంలో సిఐడి 17A నిబంధనల ప్రకారం వ్యవహరించలేదు కాబట్టి అసలు అరెస్టే చెల్లదని ఆయన లీగల్ టీం పదే పదే చెబుతుంది. అయితే అందుకు ఏసీబీ కోర్టు అంగీకరించలేదు. అలాగే హైకోర్టు కూడా 17A నిబంధన పేరుతో చంద్రబాబు చేసిన వాదనను పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది క్వాష్ పిటిషన్. దీనిపై అత్యున్నత న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. తామనుకున్న విధంగా 17A ప్రకారం స్కిల్ కేసులో బాబుకు ఊరట లభిస్తే వన్స్ ఫర్ ఆల్ సెటిల్మెంట్ అన్నట్టుగా ఉంటుందనేది టీడీపీ లీగల్ టీం భావనగా కనిపిస్తోంది. మిగతా కేసుల్లో పెట్టిన సెక్షన్స్ అన్నీ పెద్దగా నిలబడేవి కాదని, వాటితో పెద్దగా ఇబ్బంది ఉండదన్నది టీడీపీ లీగల్ టీం అభిప్రాయమట. అందుకే స్కిల్ కేసులో 17A ప్రకారం చంద్రబాబుకు ఊరట లభిస్తే దాంతోపాటు ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో కూడా అదే షరతు వర్తిస్తుందని చెప్పుకొస్తుంది టీడీపీ న్యాయవాదుల బృందం. ఒక్కసారి ఆ రక్షణ లభిస్తే ఇతర ఏ కేసుల్లోనైనా చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే 17A ప్రకారం కుదరదని అంటున్నారు. అప్పుడు వివిధ కేసుల్లో మాజీ సీఎంని ముప్పు తిప్పలు పెట్టేలా వేసిన పీటీ వారెంట్లన్నీ చెల్లుబాటు కావనేది టీడీపీ లెక్క. దీంతో ఒకదాని తర్వాత వివిధ కేసుల్లో అరెస్టులు, రిమాండ్లు, బెయిల్లు అంటూ జైళ్లు, కోర్టుల చుట్టూ తిప్పాలన్న వ్యూహాలకు చెక్ పడుతుందన్నది టీడీపీ అంచనా అట. కాబట్టి స్కిల్ కేసులో 17A నిబంధన మీద అంతా పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో సుప్రీంలో ఎలాంటి ఊరట లభిస్తుందోనన్న టెన్షన్ పార్టీ వర్గాల్లో కనిపిస్తుంది. అలా కాకుండా బెయిల్ అంటూ పిటిషన్లు వేస్తే ఖచ్చితంగా ఊరట లభిస్తుంది. కానీ ఇది కాకుంటే ఇంకోటి, అది కాకుంటే మరోటంటూ వరుస కేసుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నది తెలుగుదేశం నేతల భయంగా కనిపిస్తుందట. ఆ కేసుల్లో మళ్లీ అరెస్టులు, రిమాండ్లు, బెయిల్ వంటి ప్రక్రియను మళ్లీ మొదలు పెట్టాల్సి వస్తుందని అంటున్నారు. ఒక్క కేసులోనే బెయిల్ కూడా రాకుండా నెల రోజులు దాటిపోయాయని గుర్తు చేస్తున్నారు పార్టీ నాయకులు కొందరు. అందుకే బాబు జైల్లో ఉండి కొన్నాళ్ళు ఇబ్బంది పడినా పర్వాలేదని, 17A ప్రకారం అనుకూలంగా తీర్పు వస్తే అన్ని పటాపంచలవుతాయన్నది టీడీపీ భావనగా కనిపిస్తుంది. అందుకే బెయిల్ పిటిషన్ల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక ఇదే సందర్భంలో మరో చర్చ జరుగుతుంది. ఒకవేళ చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించినా వెంటనే 17A రూల్ ప్రకారం చంద్రబాబును అరెస్ట్ చేయడానికి సిఐడి తాజాగా గవర్నర్ అనుమతి కోరవచ్చు కదా అన్నది దాని సారాంశం. ఆ అవకాశం ఉందని, అయితే ఇంత జరిగాక ఇప్పుడున్న పరిస్థితుల్లో అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇస్తారా అన్న అనుమానాలున్నాయట. ఈ క్రమంలోనే బెయిల్ ద్వారా వచ్చే రిలీఫ్ కంటే 17A ద్వారా వచ్చే ఊరటే అతిపెద్దదంటున్నాయి టీడీపీ వర్గాలు. ఆ సంగతి తేలాకే రెగ్యులర్ ప్రాసెస్లో బెయిల్లకు అప్లై చేసుకోవాలన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఇంత చేసినా 17A ద్వారా ఊరట లభించకుంటే అతి విలువైన కాలాన్ని చంద్రబాబు జైల్లో గడిపినట్టు అవుతుంది కదా అనే వాదన కూడా లేకపోలేదు. అయితే అందుకు కొన్ని పొందాలంటే కొన్నింటిని వదులుకోవాలనే థియరీని అప్లై చేయడం తప్ప మరో మార్గం లేదంటున్నారు విశ్లేషకులు. మొత్తం మీద 17A పరంగా ఊరట కోసం తెలుగుదేశం వర్గాలు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.